ఇద్దరు స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకరు నేహా, ఈమె 99% సాధారణ విద్యార్థులకు సింబల్. మరొకరు వాణి, ఈమె 1% టాపర్స్కి సింబల్. ఇద్దరికి ఒకే సిలబస్, రోజుకి ఉండేది అదే 24 గంటలు. కానీ రిజల్ట్స్లో మాత్రం ఎందుకు కొండంత వ్యత్యాసము? పాయింట్ నెంబర్ 1, చదవడం మొదలు పెట్టడం. నేహా ఎప్పుడు ఒక పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూస్తుంది. సరిగ్గా ఉదయము 9 గంటలకే బుక్ తీస్తా అనుకుంటుంది. 9:05 అయితే మళ్ళీ పోనీలే 10 గంటలకి స్టార్ట్ చేస్తా అని వాయిదా వేస్తుంది. మోటివేషన్ వస్తేనే చదువుదామని వెయిట్ చేస్తుంది. కానీ వాణి మూడున్నా లేకపోయినా ఒక షెడ్యూల్ ప్రకారం చదువుతుంది. మోటివేషన్ కంటే డిసిప్లిన్ ముఖ్యమని వాణికి తెలుసు. కష్టమైన సబ్జెక్ట్ని జస్ట్ ఒక 5 minutes చదువుతాను అని బుక్ ఓపెన్ చేస్తుంది. ఆటోమేటిక్గా గంట సేపు చదివేస్తుంది. పాయింట్ నెంబర్ 2, చదివే విధానం. నేహా బుక్ పట్టుకొని ఒక లైన్ని 10 సార్లు గుడ్డిగా చదువుతుంది లేదా బట్టి పడుతుంది. దీనివల్ల ఆ క్షణానికి గుర్తున్నట్లే ఉంటుంది, కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే బ్లాంక్ అయిపోతుంది. వాణి బట్టి పట్టదు. ఒక టాపిక్ చదివాక బుక్ క్లోజ్ చేసి తనే ఒక టీచర్ లాగా ఆ కాన్సెప్ట్స్ని గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది. అర్థం కాని చోట మాత్రమే మళ్ళీ బుక్ చూస్తుంది. ఇలా చేయడం వల్ల ఆ టాపిక్ ఎప్పటికీ మైండ్లో ప్రింట్ అయిపోతుంది. పాయింట్ నెంబర్ 3, డిస్ట్రాక్షన్స్ని డీల్ చేయటం. నేహా చదువుకునేటప్పుడు మొబైల్ని పక్కనే పెట్టుకుంటుంది. ఒక చిన్న నోటిఫికేషన్ రాగానే జస్ట్ 5 minutes చూసి పెట్టేస్తా అని ఫోన్ తీస్తుంది. తీరా చూస్తే గంటలు గడిచిపోతాయి, ఫోకస్ మొత్తం పోతుంది. వాణి చదువుకునే టైంలో మొబైల్ని వేరే గదిలో పెడుతుంది లేదా DND మోడ్లో పెడుతుంది. చదువుకునేటప్పుడు 100% బుక్ మీద ఫోకస్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 4, ఎగ్జామ్కి ముందు రోజు. నేహా ఎగ్జామ్కి ముందు రోజు రాత్రంతా నిద్రపోకుండా కాఫీలు తాగుతూ సిలబస్ మొత్తం ఒకేసారి కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంది. మరుసటి రోజు బ్రెయిన్ అలసిపోయి తెలిసిన ఆన్సర్స్ కూడా మర్చిపోతుంది. వాణి ఎగ్జామ్కి ముందు రోజు కొత్తగా ఏమీ చదవదు. అప్పటిదాకా తను రాసుకున్న షార్ట్ నోట్స్ని మాత్రమే రివిజన్ చేస్తుంది. కనీసం 7 గంటలు ప్రశాంతంగా నిద్రపోతుంది. కాబట్టి ఎగ్జామ్లో చాలా కాన్ఫిడెంట్గా రాస్తుంది. చూసారుగా, సక్సెస్ అయ్యే 1% లాంటి స్టూడెంట్స్కి మ్యాజిక్ పవర్స్ ఏమీ ఉండవు. వాళ్ళు చేసే పనులే వేరేగా స్మార్ట్గా ఉంటాయి. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. టెన్షన్ పడే నేహాలాగానా లేక 1% వాణిలాగానా? కామెంట్స్లో చెప్పండి. ఆల్ ద బెస్ట్. Neha or Vani? Comment down. Subscribe.